ఓం శ్రీ యోగి వేమన గురు పరబ్రహ్మణే నమః. వేమన పద్యతత్వామృతం. కాయం నయపుడే కామాదులను గోసి జ్ఞానమార్గమునకు గడగవలయు బాగుసేయ కాయమేగిన నేమగు విశ్వదాభిరామ వినురవేమ. పరమేశ్వరునకు విధేయుడైన ఓ వేమన్న విను. ఏ మానవుడైనా తన శరీరము బలయుతంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే రజోగుణజనితమైన కామక్రోధ దుర్గుణాలను శత్రుకూటమిని అంతమొందించి ప్రయత్నపూర్వకంగా ఆత్మజ్ఞాన మార్గాన్ని అన్వేషించటానికి అవకాశం ఉన్నది. అలా చెయ్యాలి. ఇట్లు తాను ఉద్ధరింపబడిన తర్వాత శరీరం రాలిపోయినా దాని వలన ఎటువంటి చింత లేదు. స్వయం తీర్ణ పరాం స్థారయతి అని కదా వేదం, పెద్దల శృతి. శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం అని విద్వాంసుల నైతిక హితోక్తి. శరీరమును ఎవరి ఆత్మ అయినా ధరించిన ఉద్దేశం ఏమిటి అంటే సూటిగా నిర్మోహమాటంగా ఈ పద్యంలో చెప్పాడు. ధర్మమును సాధించుకోవడం కోసమే అయినప్పుడు ప్రయత్నం అవశ్యం. అయినా ఈ శరీరం ఫలానా సమయమున మృత్యువాత పడుతుంది, తీసివేయబడుతుంది అనే రుజువు అనేది లేదు. ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఎలా రాలిపోతుందో తెలియబడేది కాదు. సంప్రాప్తే కాలే సన్నిహితే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజే మూఢమతే అనే శ్రీ ఆదిశంకర వారి యొక్క నీతి కూడా ఇదే. కాబట్టి తనువు నీటి బుగ్గ అనిత్యమని అందరూ హెచ్చరించాడు. ఎందుకంటే వాళ్ళు అశరీరులై పరమాత్మనే తెలుసుకున్నారు. పరమాత్మ తప్ప ఇంకొక వస్తువు లేదన్నారు. కావున ఆత్మజ్ఞాన సామ్రాజ్య పాలన ధర్మం అవశ్యము, ప్రతి జీవుని కర్తవ్యము అని ప్రతివారు గమనించాలి. తెలుసుకోవడమే కాదు, ప్రవర్తిల్లాలి, నడుచుకోవాలి. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశ చేత బద్ధులై ఈ లోకమునందు కర్మల చేత మిక్కులు ప్రయాసలకు చిక్కి ఆయువు ఎప్పుడు తమ నుండి తొలగి ఎగిరిపోతుందో ఎవరికి ఎరుకలేదు. కావున ముందే మీరు జాగ్రత్త పడండి అని ఒకప్పుడు ఒక మహారాజు కులువులో ఒక మాదిగవాడు పూర్వజన్మ జ్ఞానం కలిగి జీవన్ముక్తుడై పవిత్రాత్మ బుద్ధితో పట్టణం అంతటా నలువీధుల తిరిగి బ్రహ్మముహూర్త సమయంలో టమటమా అంటే డప్పు కొట్టి చాటింపు వేశాడంట. నిజమే. మరి ఇది ఎంత అపూర్వము, ఒక మహత్తర వినూత్నమైన అద్భుత కార్యం. ఏ మానవుడైనా ఇది విన్న వెంటనే తనకు తాను ప్రయత్నపూర్వకంగా దృఢమైన దీక్ష వహించిన వాడై తన యందున్నటువంటి శత్రువర్గమైన ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలను తెగద్రించి సత్వగుణం వైపు బుద్ధిని మళ్లించి అనంతరం ఈ ఆత్మజ్ఞాన మార్గానికి పూనుకొని లాభపడవలసి ఉన్నది. కామాదులు కోయటం అంటే కామ్యకర్మలు త్యజించి నిష్కామ కర్మయోగ మార్గమును సాధించదని కూడా తెలుసుకోవాలి. ఈ కామ్యకర్మలు ఎవి అయినా వాటి వలన జీవునకు ఈ జననమాన జాడ్యాలు తప్పవు, ఇంకా అధిక దుఃఖానికి కారణభూతములు అవుతూ ఉంటాయి. ఈ జగత్తులో ఎంతటి ఘనకార్యమైనా ఏ పెద్ద పుణ్య విషయాంశమైనా అది కామ్యకర్మ కిందకే వస్తుంది, చేర్చబడుతుంది. క్షీణే పుణ్యం అత్యలోకం విశంతి అని దేవాది దేవతలైన పుణ్యకర్మ ఫలం భోగం అనుభవించి నశించిన తర్వాత మరుక్షణం భూమి యందు మళ్ళా జన్మింపవలసిందే. ఏనుగు మృంగిన వెలగపండు మాదిరిగా కామ్యకర్మలని తెలుసుకోండి. లేకున్నా సనాతనమైన ఈ పరంపరా సహిత ప్రాప్తముకు జ్ఞాన మార్గానికి దీక్ష పూనడం అనేది జరగదు. కామాదులకు కామ్యకర్మలకు తావులేనిది జ్ఞాన మార్గం. ఇది సత్ప్రవర్తనంతో కూడింది.
కర్తృత్వరహితమైంది, పరమ పవిత్రమైంది, భక్తి చేత నిష్కామకర్మ చేత చేకూరేది, ధర్మానుష్ఠానం చేత చేకూర్చే సన్మార్గం, జాతి కుల మతాలకు అతీతమైంది, నామరూప గుణ వివర్జితం, రాగభయక్రోధాలకు చొరవలేనిది, ఏకేశ్వరోపాసనకు నిలయమైంది, ప్రకృతి భావాలకు అతీతమైంది, కర్మ ఫలాపేక్ష లేనిది, నిత్యానందము నిరాశ్రయము తోడిది, స్వయం బ్రహ్మస్వరూపమై ఉన్నట్టిది, మనోనిగ్రహం సంయుతం, ద్రవ్యము తపస్సు యోగము స్వాధ్యాయము జ్ఞానము యజ్ఞము వీటి యందు జ్ఞానము కడు శ్రేష్టమై ఉన్నది. శ్రీగురునకు అనగా లోనున్న పరమ గురువునకు నమస్కరించి సేవించి ప్రశ్నించి పరిప్రశ్నించి పొందదగినటువంటిది, శ్రద్ధ వలన లభించేది జ్ఞానదీపం, సర్వపాప తమోహరమైనది, నిస్సంశయం నిర్వివాదం అయిన ఇటువంటి సుజ్ఞాన మార్గమును అనుభవపూర్వకంగా పొంది తనదైన ప్రయోజనం సిద్ధించిన తర్వాత పరోపకారార్థం ఇదం శరీరం ఈ లక్ష్యం నెరవేరి గమ్యం చేరిన తదుపరి ఈ శరీరం పంచభూతములలో విలీనమవుతుంది. ఏమవుతుంది? ఇది సహజమే కదా. ఏరు దాటిన వానికి తెప్పతో పనేమిటి? రోగి రోగము నుండి స్వస్థతతో కోలుకున్న తర్వాత వైద్యుని ఎడ చూపు కృతజ్ఞతాభావమే తప్ప ఔషధాల వలన ఏమాత్రం పని లేదు. ఇలా ప్రశ్నించి కార్యసిద్ధి రాబట్టిన వేమన పద్యం ఎంత రమణీయ రామరంజకమో మీ హృదయాల్లో దృష్టిని సారించి ప్రశ్నించి ఆచరణలో పెట్టి చూడండి. ఇది సత్యం శివం సుందరం.